మనతో ఉండిపోయే వాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీరందరూ చూస్తారని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ యూస్ కూడా అవుతుంది. సో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. అండ్ అదేవిధంగా నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. లిరికల్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అండ్ ఫాంట్, ఇవి మూడింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఎలైట్ మోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్లోకి యాడ్ చేసుకుని ఉంటారు కదా, లిరికల్ ప్రీసెట్, ఫోటో షేక్ ఎఫెక్ట్, ఇవి రెండు యాడ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ లిరికల్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే ఫాంట్ మిస్సింగ్ అని వస్తుంది. ఓకే, కిందకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి ఎల్లో కలర్లో. ఈ టెక్స్ట్ని క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్, పైన టెక్స్ట్ నేమ్ క్లిక్ చేయండి. కింద వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే కింద ఇంపోర్ట్ అని ఉంటుంది లాస్ట్లో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ ఉంది రౌతాలి గోస్ అని, అది క్లిక్ చేయండి. వచ్చేస్తుంది. ఇది ఈ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. చూపిస్తాను మీకు. ఈ వీవాల్ ఫాంట్స్లోకి వచ్చాను. ఇప్పుడు మీరు అక్కడ యాడ్ చేసుకున్నారు కదా, ఈ లిస్ట్లోకి వస్తుంది. అది ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేశాను, యాడ్ అయిపోయింది. సో ఫాంట్ మారిపోయింది. మళ్ళీ రెండో టెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేము ఇక్కడికి స్టార్టింగ్లో చూపిస్తుంది. ఫస్ట్ దానికి యాడ్ చేస్తారు కదా, రెండో దానికి స్టార్టింగ్లో చూపిస్తుంది. క్లిక్ చేయడం, పైన రైట్ మార్క్, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొక టెక్స్ట్, మళ్ళీ ఎడిట్ టెక్స్ట్, ఆ పైన ఫాంట్ నేమ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇదే ఫాంట్ తీసుకోండి. ఇలా మీరు ఇక్కడ ఉన్న ఫాంట్స్ మొత్తానికి నేను ఇప్పుడు ఇచ్చిన ఫాంట్ని రీప్లేస్మెంట్ చేయండి. ఇలా రీప్లేస్మెంట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు కంప్లీట్గా మనం రీప్లేస్ చేసాం. ఇక్కడ బీట్ మార్క్కి ఫోటోలు పెట్టాలి. దానికి మీరు బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి కరెక్ట్గా. ఇక్కడ ప్లస్ మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఎవరు ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరికి కట్ చేశాను. మళ్ళీ ప్లస్ మీడియా, సో మళ్ళీ ఇంకొక ఫోటో ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి చేస్తే తొందరగా అవుతుంది. మీకు ఎవరికైనా ఎక్కువ మందికి ఈ ఫోటోలు కావాలంటే అడగండి కామెంట్ సెక్షన్లో, నేను టెలిగ్రామ్లో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా పెట్టండి, నేను పెడతాను. వీడియోని కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, సో ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. సో అలా పెడితే సో నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేయండి. ఇలా కంప్లీట్గా ఫోటోలు పెట్టిన తర్వాత, సో ఫోటోలు పెట్టేసాం కదా, బ్యాక్ వచ్చాను. ఫోటో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి, ఇది షేక్ ఎఫెక్ట్, ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్ కాపీ చేశాను. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. వచ్చేసి కరెక్ట్గా ఎక్కడైతే లిరిక్స్ అయిపోతున్నాయో అక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి కదా, పెడదాం. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మనకి చాలా సింపుల్ ఇది, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఒకే ఎఫెక్ట్ ఇవ్వండి ఫొటోస్ మొత్తానికి. సో ఓకే, ఎఫెక్ట్ ఇవ్వండి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇట్లా ఫోటోని క్లిక్ చేయడం, 3 డాట్స్, పేస్ట్. ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇలా ప్రతి ఫోటోని వదిలేయకుండా ప్రతి ఫోటోకి ఒకే ఎఫెక్ట్ ఇవ్వండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నాను చూడండి, ఈ విధంగా. ఇలా కంప్లీట్గా అన్ని ఫొటోస్కి పెట్టేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇది సేవ్ చేస్తే మాత్రం మీకు సూపర్ క్వాలిటీలో వస్తుంది, చూడటానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 ఫ్రేమ్స్. సో బిట్టెడ్ మాత్రం 15 Mbps. ఎక్స్పోర్ట్ మన ఫోన్లోకి సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.